బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలలోని రహదారులు, క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, గ్యాలరీలు అన్ని భక్తులతో నిండిపోయాయి. మరోవైపు తిరుమలలో వర్షం పడుతుండటంతో భక్తులకు ఇబ్బందిగా మారింది. భక్తుల కోసం టీటీడీ రెయిన్ కోట్లు సైతం అందిస్తోంది. మాడవీధుల గ్యాలరీలో భక్తులు రెయిన్ కోట్లు పంపిణీ చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలలోని రహదారులు, క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, గ్యాలరీలు అన్ని భక్తులతో నిండిపోయాయి. మరోవైపు తిరుమలలో వర్షం పడుతుండటంతో భక్తులకు ఇబ్బందిగా మారింది. భక్తుల కోసం టీటీడీ రెయిన్ కోట్లు సైతం అందిస్తోంది. మాడవీధుల గ్యాలరీలలో భక్తులు రెయిన్ కోట్లను పంపిణీ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ రెడ్డి అందిస్తారు. ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమలలో తాళకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా పండుగ వాతావరణం నెలకొనింది. ఈ రోజు వాహనాలలో ప్రధానమైనటువంటి ఘటం గరుడ సేవ. ఈ యొక్క సేవ కోసము వేలాది లక్ష సంఖ్యలో ప్రస్తుతానికి తిరుమలకి భక్తులంతా కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే స్వామివారి ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల ఉన్నటువంటి మాడవీధులంతా కూడా వేలాది మంది భక్తులంతా కూడా చేరిపోయి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంగణం ఉంటుందో ఈ ప్రాంగణం అంతా కూడా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. నాలుగు మాడ వీధులంతా కూడా జనసందోహంతో నిండిపోయినటువంటి పరిస్థితి నెలకొనింది. అయితే దాదాపు గంట పాటు తిరుమల అంతా కూడా పూర్తి స్థాయిలో వర్షము కొద్దిపాటి పడినప్పటికీ భక్తులు ఏమాత్రము అక్కడ వాళ్ళు ఉన్న ప్రదేశం విడిచి వెళ్లకుండా అదే ప్రదేశంలో కూర్చుని స్వామివారి యొక్క గరుడ సేవ వాహనాన్ని తిలకించే విధంగా పూర్తిగా గోవిందనామ స్మరణాలు చెబుతూ స్వామివారిని తలుచుకుంటూ అక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క వర్షం అనేది కూడా తగ్గుముఖం పట్టింది. అయితే ముందస్తు టీటీడీ అధికారులు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనేటువంటి నేపథ్యంలో ఈ రోజు పాలక మండలి అధికారులు అంతా కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యి అన్ని విధాల ఏర్పాట్లు చేశారు. కింద అలిపిరి దగ్గర నుంచి తిరుమల స్వామి శ్రీవారు ఉన్నటువంటి ఆలయం వరకు చేరుకునేటువంటి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ప్రతి నిత్యము వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి సేవ చేసేదానికి అందుబాటులో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడికి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక భద్రతా చర్యలు తీసుకున్నట్టయితే దాదాపు 5,000 పైగానే పోలీసులు చేరుకోవడం, అలాగే విజిలెన్స్ అధికారులు 2,000 మంది వరకు ఉన్నారు. ఇక ఉన్నత అధికారులంతా కూడా దాదాపు 1000 మంది పైగానే ఇప్పుడు చేరుకుని ఎక్కడెక్కడ ఉన్నారు. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు భక్తులు ఇబ్బందులు పడకుండా ఏదైతే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఉందో ఇక్కడ నుంచి దాదాపు 6,000 కెమెరాలు సీసీ పర్యవేక్షణలో భక్తులంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ రద్దీగా ఉన్న ప్రదేశాన్ని ఆ విజువల్ రూపంలో అక్కడ రెడ్ మార్క్ ఉంచి
వెంటనే ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళకు ఉన్నటువంటి రద్దీని కూడా కంట్రోల్ చేసి పంపించే దిశగా అటు వాహనదారులు ఏదైతే కార్లు ఉంటాయో ఈ యొక్క వాహనదారులు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడ ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి గరుడ సేవ తిలకించడానికి దేశ నలుమూలల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా మరి కొద్దిసేపట్లో స్వామివారి వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. వివిధ రకాలైనటువంటి వేషధారణలు అలాగే సాంస్కృతిక నృత్యాలు కళాకారులు అంతా కూడా ఈ వీధుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి స్వామివారి వాహనం ముందు నృత్యాలు చేసే విధంగా అందరూ కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి 7 గంటల పైన తీసుకున్నట్టయితే స్వామివారి గరుడ సేవ అనేది ప్రారంభమవుతుంది. గరుడ సేవ తిలకించడానికి లక్షల మంది ఇప్పటికే దాదాపు 2-3 లక్షల మంది ప్రజలు భక్తులంతా కూడా తిరుమలకు చేరుకున్న పరిస్థితి ఉంది. శ్రేయ, సుధీర్, ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది బ్రహ్మోత్సవాలు? Thank you, Sudhir. Thanks for the update. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. 3 మావోలు కూడా అగ్రనేతలు అనే ప్రచారం జరుగుతుంది. కాంకేర్ జిల్లా దావార్తి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇంకా భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. 3 మావోలు కూడా అగ్రనేతలనే ప్రచారం జరుగుతోంది. కాంకేర్ జిల్లా దమ్తారి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇంకా భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ములుగు జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. ములుగు జిల్లా ప్రేమ్నగర్ ఘట్టమ్మ వద్ద 24 కోట్లతో సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ ప్రహార్ గోడకు శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ బలరాం నాయక్, ఆదిలాబాద్ ఎంపీ నాగేష్ హాజరయ్యారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీకి 8.4 కిలోమీటర్స్ వరకు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఆంధ్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. ఆంధ్ర బిల్లులతో లోడ్ చేసుకుని వెళ్తుండగా రవాణా శాఖ తనిఖీలు ఉన్నాయని వాహనాలు వెనక్కి తిప్పి దగ్గరలోని ముష్టిబండ సమీపంలో ఓ ధాబా వద్ద నిలిపి ఉంచారు. సమాచారం తెలుసుకున్న దమ్మపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలు రికార్డులను పరిశీలించారు. ఆంధ్ర నుంచి నల్గొండకు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నిబంధనలు ఉల్లంఘించి పన్నులు చెల్లించకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు.
జగిత్యాల జిల్లా రేచపల్లి గ్రామంలో ఎదురుగట్ల సతీష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని సతీష్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే సదరు యువతికి సంబంధించిన ఫోటోలు విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసినట్లుగా సమాచారం. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి బంధువులు సతీష్పై కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక హైదరాబాద్ పాతబస్తీ ఐఎస్ సదన్ పరిధిలోని క్రీడా రోడ్డులో నివసించే 21 ఏళ్ల మహమ్మద్ అబూబకర్ సిద్దికి అర్ధరాత్రి ఇంట్లో గడియ పెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఐఎస్ సదన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని రామాపురం గ్రామంలో మత్స్యకార కాలనీ మొత్తం నీట మునిగింది. ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్, మూసీ నదుల నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించి రామాపురం మత్స్యకార కాలనీని తాకింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రెవెన్యూ అధికారులు వెంటనే అప్రమత్తమై స్థానికంగా ఏర్పాటు చేసిన కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ఉధృతి కారణంగా కాలనీ మునిగిపోయి కాలనీ వాసులు పడవలపై తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిన్న రాత్రి నుంచి వరద నీరు కొద్దిగా తగ్గినందున కాలనీ వాసులు అర్ధరాత్రి సమయం నుండే ఖాళీ చేసి సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు మొత్తం నీట మునిగిపోయాయి. దాదాపు 100 ఎకరాల పంటలకు నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. మొత్తానికి వరద ముంపు మత్స్యకార కాలనీ వాసులు, రైతులను తీవ్ర నష్టానికి గురిచేసిందని అధికారులు అన్నారు. అర్ధరాత్రి సమయంలో కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా బైంసా ప్రాంతంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 4658 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా అవుట్ఫ్లోగా 5943 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. దీంతో అధికారులు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు యొక్క పూర్తి నీటి మట్టం 358.70 మీటర్లుగా ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 358.30 మీటర్లుగా ఉంది. వరద ముప్పు నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కోమటివానికుంట, కోపులకుంటల కబ్జాతో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. నాగారంలో నిత్యం పలు కాలనీలు నీట మునుగుతున్నాయని హైడ్రా అధికారులు దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు. సర్వే నెంబర్ 598, 599లోని కోమటివానికుంట కబ్జాల పాలై కుంచుకుపోవడంతో సమస్య మరింత తీవ్రంగా ఉందన్నారు. ఇప్పటికైనా హైడ్రా, కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి కోమటివానికుంట FTL బఫర్లలో నిర్మించిన నిర్మాణాలను తొలగించి ఇండ్లలోకి నీరు చేరకుండా చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని గూడూరుపల్లి జగనన్న కాలనీ వాసులు త్రాగునీటి కొరతతో తీవ్రంగా అల్లాడుతున్నారు. గత 10 రోజులుగా తాగటానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ అధికారులను ఎన్నోసార్లు ఈ విషయమై విన్నవించినప్పటికీ స్పందన లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో ముంబై చెన్నై రహదారిపై రోడ్డెక్కి నిరసనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ జీవితాలు నరకంగా మారాయని వారు ఆరోపించారు. తక్షణమే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాట్లాడండి, చెప్పండి.
సార్ మాకు వారం నుంచి నీళ్ళు రాలేదు. వారం నుంచి నీళ్ళకి ఇబ్బంది పడతాం మేము. మమ్మల్ని ఎవరు పట్టించుకుండేవాళ్ళు సార్. ఏ ఫెసిలిటీ మాకు లేదు. తుమ్మూరులో బాడికి ఇంట్లో ఉంటే మమ్మల్ని ప్రెజర్ చేసి ఇక్కడికి పంపించినారు, పోండా పోండా అని చెప్పి. కానీ ఒకరు కూడా మమ్మల్ని పట్టించుకుంటే నాదనే లేదు సార్. మమ్మల్ని పైన చూస్తే మాకంతా ఇండ్లు కారుతా ఉన్నాయి, అప్పుడో ఇప్పుడు పడిపోయినట్లున్నాయి మా పరిస్థితులు. ఒకరు కానీ మమ్మల్ని పట్టించుకుంటేవాడే లేరు. మాకు అన్ని సౌకర్యాలు చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు సార్. మాకు నీళ్ళు కావాలా, మాకు సౌకర్యాలు చేయాలి సార్. కనీసం ఒకరైనా మమ్మల్ని రెస్పాన్స్ అవుతున్నారా? దేని గురించి సార్? మమ్మల్ని ఇల్లు కట్టి మీరు ఇచ్చిన 4 ఫ్లోర్లు ఇచ్చినారు మాకు. ఒక్కసారి ఒక కుండ ఎక్కి దిగినామంటే మా చుక్కలు కనిపిస్తా ఉన్నాయి సార్. మాకు గుండెపాట్లు నుంచి చచ్చిపోమని చెప్పి ఇచ్చినారని సార్. మాకు ఆ ఇండ్లు మీరు దయచేసి మమ్మల్ని ఎవరన్నా పట్టించుకోండి సార్. వచ్చి అపార్ట్మెంట్లో జగనన్న కాలనీలో ఎవరు పట్టించుకోరు. వాచ్మెన్ అడిగితే ఓటున్నాక వదులుతాము, అంతవరకు రావు నీళ్ళు అని చెప్పినారు. నీళ్ళు వచ్చి మాకు రాదు, గ్యాస్ రాదు, మాకు సౌకర్యాలు ఏం లేవు. కాలువలో తీరు, చెత్తలు తీరు, మమ్మల్ని పట్టించుకోరు. బీసీ కాలనీలో ఎవరు పట్టించుకోరు. ఎవరు చెప్పినా ఎవరు చోలు మీద చేసుకోరు. అప్పుడు తింటే వస్తారు. ఏమే భీమికి పోవాలా, రోజులు కొద్ది పోయి మేము భీమ్ అడగల్లా. గ్యాస్ రాలేదంటే ఊర్లో పోయి తెచ్చుకోవాలా. అటు మాత్రానికి ఏంటి మాకు ఇంటి ఇచ్చింది? ఏమీ లేకుండా ఎందుకు ఇచ్చింది మాకు ఇంట్లో? ఏ సౌకర్యం లేవు. ఇప్పుడు వారమైన నీళ్ళు వచ్చి మాకు నీళ్ళు లేవు. మేము పై నుంచి 4వ ఫ్లోర్ నుంచి కిందికి దిగాలి, ఎత్తుకొని ఎక్కలేము. నిన్న ఒక నీళ్ళు ట్యాంకర్ వచ్చింది, ఏమే వాళ్ళ కింద వాళ్ళంతా పట్టుకోండి. మాకు పైన శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. దేవాలయం పరిధిలో డ్రోన్ కెమెరా ఆకాశంలో చక్కర్లు కొట్టింది. డ్రోన్ ఎగురుతుండగా దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు గమనించారు. డ్రోన్ కెమెరాను వెంబడించి డ్రోన్ ఎగురవేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరా, దానికి సంబంధించిన మెటీరియల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ కెమెరాతో పాటు 2 వ్యక్తులను శ్రీశైలం పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పైన శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి ఒక డ్రోన్ ఎగురుతూ కనిపించింది. ఇమ్మీడియట్ గా మా సిబ్బంది అయిన రఘునాథుడు, బాలకృష్ణ, సెక్యూరిటీ సిబ్బంది పోయి వెంటనే ఆ డ్రోన్ ఎక్కడి నుండి వచ్చిందో ఫాలో చేస్తే ఆ డ్రోన్ శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర దిగడం జరిగింది. ఆ డ్రోన్ ఎగరవేసిన ఆపరేటర్లను కూడా గుర్తించడం జరిగింది. వారి పేరు నెల్లూరుకు చెందిన పవన్, శంకర్ బాబు అని తెలిసింది. దేవస్థానం సిఎస్ఓ గారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడుతుంది. మా ఆఫీసర్లు సంప్రదించి దీనిలో ముందుకెళ్ళడం. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణం అంబేద్కర్ సర్కిల్ వద్ద దసరా సెలవుల రద్దీ సమయంలో ఆర్టీసీ బస్సులో సీటు కోసం జరిగిన గొడవలో ఒక మహిళా వృద్ధురాలపై దాడి చేశారు. కదిరి హిందూపురం పల్లె వెలుగు బస్సులో సీటు అడిగినందుకు తనపై కొందరు మహిళలు దాడి చేశారని ఆరోపిస్తూ వృద్ధురాలు బస్సు ముందు బైఠాయించి ఆందోళనకు దిగటంతో స్వల్పంగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు దాడి చేసిన మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బస్టాండ్లలో సౌకర్యాలలేమి, రద్దీ కారణంగా బస్సుల సంఖ్యలను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం బల్లకల్లు గ్రామ కంఠం భూమి సర్వే నెంబర్ 128లో అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. సిఐటియు డివైఎఫ్ఐ నిరసన చేపట్టారు. గ్రామ సర్పంచ్ లోకేష్ కంఠం భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని వారు ఆరోపించారు. ఈ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని, ప్రభుత్వ భూమి అనేది కేవలం ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ఆక్రమణలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందని డివైఎఫ్ఐ, సిఐటియు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 128 ఈ యొక్క సర్వే నంబర్ గల గ్రామ కంఠం భూమిని, మరి అలాగే వాళ్ళ తాతల ఆస్తి అనికేసి ఇక్కడ ఉన్నటువంటి మరి అలాగే ఇక్కడ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. మరి మేము వచ్చి ఇక్కడ దీన్ని ఆపడం జరిగింది. దీన్ని ఎందుకోసము ఆపడం జరిగిందంటే ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భవనాల కోసమే కేటాయించాలని మా డిమాండ్. అయినా వాళ్ళు సర్పంచ్ గారు ఏమంటున్నారంటే ఇది మేము అమ్ముకోవడం లేదు, మేము ఇది క్లీన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలు గుంతల్లో పడతారంటారని చెప్పేసి మేము సబ్ కలెక్టర్ గారి దగ్గర అర్జీ తీసుకుని
దీన్ని క్లీన్ చేసుకుంటే సబ్ కలెక్టర్ గారు ఏం ఆర్డర్ ఇవ్వడం జరిగింది, మెయిన్ రోడ్ నుంచి 10 మీటర్లు మాత్రమే చేయమంటామని చెప్తే ఈయన సర్పంచ్ గారు వచ్చేసి దాదాపు 1 ఎకరా విస్తరణలోన దీన్ని క్లీన్ చేయడం జరిగింది. దీన్ని మేము అడ్డుకున్న విషయంలోన అలాగే మా డివైఎఫ్ఐ సంఘం ద్వారా మేము అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకునే దాన్ని ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పినాడంటే వీళ్ళు అక్రమంగా వాస్తవాలు లేకున్నట్లు మాట్లాడుతున్నారు అనేది మా సంఘం పైన బురద చల్లేటువంటి ప్రయత్నం జరిగింది. మేము అందుకోసమే ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తో సహా ఈ రోజు వరకు మేము ఎందుకు వెయిట్ చేసినామంటే ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా వచ్చి మేము ఒక ప్రెస్ మీట్ చేయాలనేది మా 2 సంఘాల ఒక టార్గెట్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ కానీ మరి అలాగే సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు ఈ విషయాన్ని ఈ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఈ గ్రామ కంఠం భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకొని ఈ అక్రమంగా రిజిస్ట్రేషన్ అయ్యిందని ఈ యొక్క రిజిస్ట్రేషన్ని రద్దు చేయాలని సిఐటియు డివైఎఫ్ఐ ఈ 2 సంఘాల ఆధ్వర్యంలోన మేము ఈ యొక్క అధికారులకు అందరి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. సర్వే నంబర్ 128. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తల్గోడి సత్తా.